మహమ్మద్ ఖాన్ గారు, మన ఇంతకుముందే మాట్లాడడం జరిగింది, అయ్యో మేము మసీదుల్లోకి వెళ్ళలేకపోతున్నాము, ఏదైతే ఇప్పుడు మాట్లాడడం జరిగింది షిబ్లీ గారు. అలా బాధపడుతూ ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే, మేము ఇంట్లోనే ఉండిపోతున్నాము, ఎప్పుడు సామూహికంగా చేసుకుంటాము, ఇప్పుడు ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుందని చెప్పి బాధపడే వాళ్ళకి మీరే విధంగా చెప్తారు? నేచురల్లీ బాధ అయితే ఉంది. ఇది 5వ జుమా, ఇది ఈరోజు 5th జుమా. ఇది నాకు చైతన్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జ్వరం వస్తే కూడా నేను జుమా రోజు మస్జిద్కు వెళ్ళాను. ఎప్పుడు నా యొక్క జుమా ఇక్కడ పట్నంలో ఉంటూ ఇంట్లో ఉంటూ మస్జిద్కు పోకుండా జుమా గడపలేదు. కానీ ఇది 5వ జుమా నేటి రోజుకి పోలేదు. దాని యొక్క ఆవేదన అయితే ఉంది కానీ దానితో ఎక్కువ, ఆ ఆవేదనతో ఎక్కువ ఏదైతే ఆప్రత ఉందో దానితోటి ఎక్కువ అసలు ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటే మరీ పోవచ్చు. అసలు మన ప్రాణమే కాదు, నేను నా యొక్క తృప్తి కొరకు, నా యొక్క దైవభీతి కొరకు నేను మసీదుకు వెళ్ళి ఎప్పుడు నేను మరణం వస్తే అప్పుడు మరణిస్తాను. జీవితం మరియు మరణం అల్లాహే, దేవుని చేతిలో ఉంది. ఇది దేని చేతిలో, ఎవరి చేతిలో లేదు. ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నవారు కూడా ఉంటారు. అది ఆలోచన తప్పు కాదు. మరణం వస్తే కరుణతోటి కూడా మరణించవచ్చు, కరుణ లేకుండా కూడా మరణించవచ్చు. అదైతే తథ్యం, మరణం అయితే తథ్యం ఉంది. కానీ నా యొక్క స్వంత తృప్తి కొరకు నేను వేరే వారి యొక్క జీవితాలతో లాడలేను. నేను వారికి హాని కలిగించలేను. నేను ఒకవేళ బయటికి వెళ్తే, ఇంటికి వచ్చేస్తే కరోనా నాకు తగిలితే నాకు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఆ ఎఫెక్ట్ నా పిల్లలకు తగులుతుంది, ఇంటి వారికి తగులుతుంది, ప్రక్క వారికి తగులుతుంది. అంటే వేరే వారికి హాని కలుగుతుంది కదా. అయితే వేరే వారి యొక్క జీవితాలతో చెలలాడే అది అధికారం అయితే లేదు, మనకు లేదు కదా. కాబట్టి ఈ మొత్తం ఆలోచించుకొని మనము మస్జిద్కు పోకుండా, గడప దాటకుండా ఇంట్లోనే ఉండడం మనకు మంచిది, మేలు. ఇది షరియత్కు వ్యతిరేకం కాదు, విరుద్ధం కాదు. షరియత్లో ఎటువంటి సంఘటనలు జరిగినాయి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారి యొక్క ఖుల్ఫా కాలంలోనే తావున్ అంటే ప్లేగ్ వచ్చింది. అది కూడా 18th హిజ్రీకి వచ్చింది. అప్పుడు వారు ఆర్డర్ ఇచ్చారు, మీరు అడవుల్లో వెళ్ళిపోండి, కొండల్లో వెళ్ళిపోండి, ఇంట్లో కూడా కాదు. ఎందుకంటే అది ఎలుకలతోటి వస్తారట, ఎలుకలు ఇంట్లో ఉంటాయి. కాబట్టి మీరు అడవుల్లో వెళ్ళిపోండి చెప్పి ఆయన సొంతంగా అడవులోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అది కంట్రోల్ అయిందో మరి బయటకు వచ్చారు. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినాయి. అది ఆ అవగాహన కూడా ఇవ్వడం ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఉలమాలో ఉన్నారో వారి యొక్క కర్తవ్యం అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు iNews వారు ఈ ఏదైతే భాగ్యం కలిగించారో వారికి కృతజ్ఞతలు. ఎవరైతే వింటున్నారో వారు వినాలి, మరియు దానిపై అమలు చేయాలని మేము మీ ద్వారా ప్రజలందరికీ, ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు అప్పీల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సిద్దికీ గారు,
సిక్కి గారు దానం చేయడానికి కూడా కాస్త టైం ఇవ్వడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ కాస్త మినహాయింపులు సడలింపులు ఇవ్వడం జరిగిందో దాంట్లోనే దానానికి కూడా కాస్త టైం ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1 hour ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? మెయిన్గా ఏంటంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అండి. వెన్ ఎవర్ వీ గో అవుట్ మనము మన ఒక మాస్క్ని మినిమం ఒక మాస్క్ కట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ దాని ద్వారా ఏంటంటే ఒకవేళ మనకు తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా దాని ద్వారా ఏరోజాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఏరోజాల్ ద్వారా వేరే వాళ్లకు అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. వీ విల్ బీ ప్రిజర్వింగ్ అదర్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ కంటామినేటెడ్ ఆర్ ఫ్రమ్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు వేర్ ఏ మాస్క్. రెండోది ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్సింగ్. ఓవర్ క్రౌడింగ్, టైం అయిపోతుంది కదా నేను తొందరగా వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి అలా అనుకోకుండా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి. అదే కాకుండా సపోజ్ ఎవరికైనా జలుబు దగ్గు అటువంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అటువంటి వాళ్ళు బజార్కి వెళ్లకుండా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళారనుకోండి అది వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ జలుబుతో లేదా ఇల్ హెల్త్ సమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఇట్ ఈస్ బెటర్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్. వాళ్ళు బజార్కి వెళ్లకుండా ఉండాలండి. అంతేకాకుండా మనము ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా బజార్కి వెళ్ళి ఫ్రీక్వెంట్గా బజార్లో ఉండడము మంచిది కాదు. సపోజ్ మన నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ లిస్ట్ చేసేసుకొని ఒకేసారి వెళ్ళేసి తెచ్చుకొని వెంటనే మనం ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఇది రంజాన్ కదా, ఒక పొద్దు ఉంటున్నాము, పొద్దుటి నుండి ఏమి తినట్లేదు తాగట్లేదు, ఈవినింగ్ టైము ఇది తిందాము అది తిందాము అనే ఆలోచనలు మానుకోవాలండి. మనము వీ హ్యావ్ టు మినిమైజ్ అవర్ నెసెసిటీస్. మినిమైజ్ చేసుకొని అందులో కూడా చాలా అవసరం ఏది ఉంది అని చెప్పేసి ప్రయారిటైజ్ చేసేసుకొని వాటన్నిటికీ లిస్ట్ రాసేసుకొని ఇమీడియట్గా వెళ్ళేసి తొందరగా మళ్ళీ ఇంటికి వచ్చే మార్గం ఏది ఉందో అది చూసుకోవాలా. అదే కాకుండా ఇది అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అనే ప్రిఫరెన్సెస్ కూడా మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా చూసుకొని మన ఇంటి నుండి మన అవసరాల కోసం బయటకు వెళ్ళినా కానీ ఎంత దగ్గరలో ఉండే షాప్లో దగ్గరలో ఉండే ట్రావెలింగ్ టైము బయట ఉండేది మినిమైజ్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అంతేకాకుండా మనము ఒక శానిటైజర్ చిన్న బాటిల్ మన పాకెట్లో ఉంచుకోవడం మంచిదండి. అదేంటంటే ఎప్పుడైనా మనము when we touch any object or when we come in contact with some infected atmosphere, అలాంటప్పుడు మినిమం ఏంటంటే మనం ఆ శానిటైజర్ మన పాకెట్లోనే తీసేసుకొని మన హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకుంటే దట్ వుడ్ బి ద మినిమం థింగ్ దట్ వీ కెన్ ఫాలో అండ్ అబ్జర్వ్ అండి. ఓకే ఫరూక్ గారు మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానాల గురించి. రంజాన్ మాసం వచ్చిందంటే దానం చేయడం అనేది మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తారు? రంజాన్ నెల అనేది ఒక దాన ధర్మాలకి అది దాన ధర్మాలు ఏదైతే ఉంటాయో అదైతే పర్టికులర్గా ప్రతి 12 months కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ ఎస్పెషల్గా రంజాన్ వచ్చేటప్పటికి ఏంటంటే 2.5% ఆఫ్ యువర్ హోల్ ఇన్కమ్ ఆ జకాత్ అనేది ఒకటి తీయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫిత్రా అనేది ఒకటి స్పెషల్గా ఒకటి ఉంటుంది దీంట్లో. కాబట్టి ఈ దాన ధర్మాలు అనేది ఇది ఏదైనా కానివ్వండి ఇది ప్రతిదీ కూడాను వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలు. ఇది నేను ఈ జకాత్ అనేది ఇవ్వడానికి మనం ఎక్కువగా జనాల్ని కూడగట్టి లేకపోతే ఈ కిట్స్ లేకపోతే ఇక ఏదైనా ఇచ్చేటప్పుడు జనాల్ని పిలిపించాల్సి వచ్చి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మెయిన్గా చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇటువంటి బాధ్యతల్ని ఆల్రెడీ పోషిస్తున్నారు. దాంట్లో మరీ ముఖ్యంగా మీతో పాటు స్టూడియోలో కూర్చున్నటువంటి మన హామిద్ మొహమ్మద్ ఖాన్ గారు జమాతే ఇస్లామీ తెలంగాణ అధ్యక్షులు. వారు ఇప్పటి వరకు దాదాపు ఏదైతే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిందో ఇప్పటి వరకు 10 కోట్ల వరకు ఒక ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా జనాల్ని గ్యాదర్ చేయలేదు.
ఇటువంటి పనులు అంటే ఎక్కడ కూడా జనాల్ని గ్యాదర్ చేయకుండా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఇంటి దగ్గరికి పంపించే ఏర్పాటు అనేది చేయగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడాను మనం జనాల్ని చైతన్యపరుస్తున్నాం. జనాల్ని చైతన్యపరచడం అనేది మా యొక్క బాధ్యత. మరీ ముఖ్యంగా ఇక్కడ మాకు చాలా పెద్ద మీడియా ఒకటి ఉందండి. ఆ మీడియా మొన్నటిదాకా చాలామందికి తెలియలేదు. కానీ మీరు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ దగ్గర నుంచి ఏదైతే పాయింట్స్ వచ్చినాయో దాంట్లో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అదేంటంటే మేము సజెషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. అదేమిటంటే 5 పూట్ల అజా అనేది ఇస్తారండి. మస్జిద్లో మైక్ ఉంటుంది. ఆ మైక్లో నుంచి అజా ఏదైతే ఇస్తారో ఆ అజా ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత ఇమ్మీడియట్గా ప్రికాషన్స్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్, ఎటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇది సేమ్ థింగ్ అది కేరళలో కూడా జరుగుతుంది. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యత. ఇది ఒకళ్ళు వచ్చి మాకు చెప్పేది కాదు. we ourselves has to realize మేము మా వైపు నుంచి మేము సమాజానికి ఏం చేయగలము, మా నుంచి ఎటువంటి మంచి సమాజానికి ఇవ్వగలము, ఏ రకంగా మన యొక్క సమాజాన్ని మనం కాపాడుకోగలము. ఈ సమాజం అంటే దాంట్లో మన కులాలకు మతాలకు అతీతంగా మానవతా సమాజమే మా అందరి యొక్క సమాజం. ఈ సమాజాన్ని కాపాడుకోవడానికి మనం ఏ రకంగా మా యొక్క బాధ్యత మనం ఫుల్ఫిల్ చేయగలం. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కలుపుకుంటే నెంబర్ ఆఫ్ మస్జిద్స్ ఉన్నాయి. ప్రతి మసీద్ నమాజ్ తర్వాత ఇటువంటి ప్రికాషన్స్ అనేది కంటిన్యూస్గా జనాల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగితే ఎంత బాగుంటుంది అది ఒకసారి మీరు గ్రహించగలరు. ఇది కూడా ఈ రంజాన్ నెలలో ఖచ్చితంగా దానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలను చైతన్యపరచడానికే ఇటువంటి ఇది మనం ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇది చేస్తున్నాం. అదేవిధంగా ఉపవాసాలు కానివ్వండి, లేకపోతే మీ యొక్క జకాత్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఏదైతే దాన ధర్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు. ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఏంటంటే నాకు మరియు నా యొక్క దేవుడు అయినటువంటి అనంత కరుణామయుడు అపార కృపాశయుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఒక మనిషి మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ ఇది. దీన్ని మనం బహిర్గతం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ 1 month నుంచి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి భోజనానికి తిండి కూడా సరిగ్గా అందినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రంజాన్ అనేది ఆకలి దిప్పలు ఏదైతే ఉన్నాయో ఆ ఆకలి దిప్పలు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను మార్నింగ్ సూర్యాస్తమం నుంచి తీసుకొని సూర్యోదయం దగ్గర నుంచి తీసుకొని సూర్యాస్తమం వరకు పచ్చి మంచినీరు కూడా మనం ముట్టుకోకుండా మీరు ఆకలి దిప్పలు ఏంటనేది చూస్తారు. వాస్తవానికి రోజా ఏదైతే ఉపవాసం ఉందో ఈ ఉపవాసం అనేది మీరు ఏం తినకుండా ఆకలితో ఉండే పేరు మాత్రమే రోజా కాదండి. రోజా అనేది ఏదైతే ఉందో ఉపవాసం అనేది మీ యొక్క నోటికి, మీ యొక్క కళ్ళకి, మీ యొక్క చెవులకి, మీ యొక్క ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఆ ప్రతి దాని మీద కూడాను రోజా అనేది ఉంటుంది. కాబట్టి మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి భారతీయుల్లాగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మనకి ఒక హితోపదేశాలు కానివ్వండి, లేకపోతే ఏదైతే జాగ్రత్తలే కానివ్వండి, ఏదైతే ఇవ్వడం జరిగిందో వీటన్నింటినీ కూడా తుచా తప్పకుండా పాటించి మనం బాధ్యతాయుతమైనటువంటి పౌరులం, బాధ్యతాయుతమైనటువంటి సమాజంలో ఉన్నామని చెప్పేసి చూపించాల్సినటువంటి బాధ్యత మీపై, నాపై, మన అందరిపై, ప్రతి భారతీయుడిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటాం. ఎస్, నిజమండి. ఏదైతే ఇంతకుముందు మహమ్మద్ ఖాన్ గారు చెప్పినట్టుగా ఏదో నాకొస్తే నేను ఒక్కడనే పోతాననే ధోరణి కాదు, మనకొస్తే మన కుటుంబం, మన సమాజం కూడా నష్టపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, ఇది అందరి బాధ్యత కూడా. ఎస్, మహమ్మద్ ఖాన్ గారు, ఏదైతే మనం దాన ధర్మాల గురించి మాట్లాడుకుని ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటారు దానం చేయడం అనేది. సో ఈ సిచ్యువేషన్లో దానం చేయడం అనేది కుదరని పరిస్థితి కింద కనిపిస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి ఎవరు బయటికి రాని సిచ్యువేషన్లో దానం చేయడానికి ఒక సమూహాన్ని కూడబెట్టడం ఇది రుగ్మతం మాత్రమే. ఇది రుగ్మతం. ఒక సమూహాన్ని కూడబెట్టి ఏదో మేము ఇస్తున్నామని పబ్లిసిటీ చేయడం ఇది రుగ్మతం మాత్రమే. మరి కరోనా కరుకరించి ఇప్పుడు ఈ రుగ్మతాన్ని కూడా మాపుతుందని మేము అనుకుంటున్నాము. ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి, వారి ద్వారా కూడా మీరు దాన ధర్మాలు చేయవచ్చు, ఆన్లైన్ చేయవచ్చు, మరియు ఫోన్లో చేయవచ్చు, గూగుల్ ఫోన్లో చేయవచ్చు. మీరు బయట వెళ్ళే అవసరం లేదు, ఎంత మాత్రం లేదు. ఫస్ట్ దాన ధర్మాలు ఎవరు చేయాలి అంటే తమ బంధువులకు, మిత్రులకు, సన్నిహితులకు
ఫస్ట్ ప్రియారిటీ వారికి ఇవ్వాలి. దాని తర్వాత బయట ఇవ్వడానికి మీరు సంస్థలపై ఆధారపడండి, వారికి నమ్మండి, వారికి ఇవ్వండి. వారు మీరు ఎవరికైనా చూయిస్తే, ఇండికేట్ చేస్తే వారికి ఇవ్వండి అంటే వారు ఇస్తారు. వారి యొక్క మెకానిజం ఉంది, ఆ మెకానిజం ప్రకారంగా వారు ఇస్తారు. కాబట్టి దానికి ఆప్రతపడే ఎంత మాత్రం అవసరం లేదు. ఇదే విధంగా ఒక విషయం ఇంకోటి ఉంది. ఈ రంజాన్ నెలలో ఇఫ్తార్ పార్టీలు కూడా అవుతుంటాయి. అయితే ఇఫ్తార్ పార్టీలు కూడా మనము చేయకూడదని, ప్రభుత్వం కూడా ఇఫ్తార్ పార్టీలు మరియు రంజాన్ కిట్స్లు ఇవ్వకుండా, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర 600 కోట్ల బడ్జెట్ ఉందో అది ఇమీడియట్గా రేషను మరియు నిత్యావసరాల యొక్క కిట్స్ పేద ప్రజలకు ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తున్నాము. ఒకవేళ ఈటల రాజేందర్ గారు, మరి టి హరీష్ రావు గారు, మరియు మన సంతోష్ గారు, అదేవిధంగా మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీ ప్రోగ్రాం చూస్తుంటే వారితోటి మేము అప్పీల్ చేస్తున్నాము, వెంటనే ఆ 600 కోట్ల రూపాయలు ఇందులో వెచ్చించాలని మేము అప్పీల్ చేస్తున్నాము. ఫరూక్ గారు, చెప్పండి. చాలా మంచి పాయింట్ రైజ్ చేశానండి. ఎందుకంటే తెలంగాణ మంత్రులతో సార్ ఆల్రెడీ అప్పీల్ చేశారు కాబట్టి నేను కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఒక విషయాన్ని తేవదలుచుకుంటున్నాను. అదేంటంటే ఏ రకంగా అయితే ఇఫ్తార్ పార్టీస్ అనేది మనం చూస్తూ ఉంటాము, ఇదంతా కూడాను ఒక రకమైనటువంటి సమాజంలో మనం హిందూ ముస్లింల యొక్క ఐక్యతకి ప్రతీకగా ఎక్కువగా ఇఫ్తార్ పార్టీలు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా జరుపుకోవడం అనేది మంచిదే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మటుకు ఈ రకంగా సామూహికంగా కలిసే అవకాశం లేదు. కాబట్టి దానికోసం ఏదైతే బడ్జెట్స్ ప్రతి ఇయర్ కూడా కేటాయిస్తూ వస్తున్నారో ఆ బడ్జెట్ని కట్ ఆఫ్ చేసి, గత ప్రభుత్వం ఏ రకంగా అయితే రంజాన్ తోఫా అని చెప్పేసి పేద ప్రజలకి ఆల్రెడీ నెలన్నర నుంచి ఆల్మోస్ట్ ఎటువంటి పనులు లేక, అంటే ఎక్కువగా పాపం బీదవాళ్ళు, దాని తర్వాత డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు దీంట్లో ఉన్నారు. కాబట్టి మనం వారి యొక్క ప్రాముఖ్యతని మనం గమనించి వారికి ఈ సందర్భంగా రంజాన్ తోఫా ఏ రకంగా అయితే గత ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడాను ఈ రంజాన్ తోఫాని అందించేయాలని చెప్పేసి నేను ఐ న్యూస్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కోరుకుంటాను. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడం, నేను స్టార్టింగ్లో కూడా అప్పీల్ చేశాను, ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాను. మనం అందరం కూడాను ప్రతి ఒక్కళ్ళను కూడా మనం కోఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా కోఆపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉంది. నేను లేదు అన్న మాట అయితే చెప్పట్లేదు. బట్ ఎవరైతే ప్రజలు రాష్ట్రాలు మరియు అంతర్రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రజలు చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా రప్పించే బాధ్యత దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన చేయగలరు అని చెప్పేసి నేను మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాను. సిద్ధికి గారు, ఒక అప్పీల్ అయితే పెడుతున్నారు షారుఖ్ గారు, ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళని స్వస్థలాలకు వాళ్ళ ఇంటికి చేర్చేలా ప్రణాళికలు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆల్ ద ట్రావెలర్స్ ఎవరైతే ప్రయాణం చేసి వేరే ప్లేసెస్ నుండి వస్తున్నారో వాళ్లకు మినిమమ్ తీసుకునే క్వారంటైన్ పద్ధతుల్లో వాళ్ళను తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఏదో పబ్లిక్ మీటింగు లేదా సమ్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారా లేదా అనేది మనకు తెలీదు. అలాంటప్పుడు హూ ఎవర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసెస్, వేరే ప్లేసెస్ నుండి వస్తున్నారో, స్థలాల నుండి వస్తున్నారో వాళ్లకు మినిమమ్ స్క్రీన్ చేసేసి ఫీవర్, టెంపరేచర్, అంతేకాకుండా జలుబు ఉందా అనే అటువంటివి, లేదా వాళ్ళ ట్రావెల్ హిస్టరీ నోట్ చేసేసుకొని, సపోజ్ ఇఫ్ దే హ్యావ్ ట్రావెల్ టు సమ్ ఎండమిక్ ఏరియా, ఎక్కడైతే ఈ జబ్బు ప్రభావం ఎక్కువ ఉందో, ఎక్కువ మంది అక్కడ ఎఫెక్ట్ అయ్యారో ఆ ఏరియా నుండి వస్తున్నారా, లేదా ఇఫ్ దే హ్యావ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ పీపుల్
హూ హ్యావ్ ఆల్రెడీ డయాగ్నోస్డ్ లేదా అక్కడ ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో వచ్చారనుకోండి, అటువంటి వాళ్ళకి మినిమం క్వారంటైన్ ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో Yes. ఆ పద్ధతిలో వాళ్ళకు మళ్ళీ ఇఫ్ దే ఆర్ బ్రాడ్ బ్యాక్, దే హ్యావ్ టు బీ బ్రాడ్ బ్యాక్ అండి. కానీ ఈ ప్రిన్సిపల్స్ కూడా మనము మర్చిపోకుండా, ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఫాలోడ్, ప్రాబ్లీ దట్ విల్ ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండి. ఓకే అండి. ఎస్ మహమ్మద్ ఖాన్ గారు, ఫైనల్గా మా ఐన్యూస్ వ్యూవర్స్కి ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు. ఏదైతే అపోహలు మూఢనమ్మకాలుగా పెట్టుకుంటూ వస్తున్నారో అవేవీ కాదు, ఈ కరోనా కారణంగానైనా ఇవన్నీ కాదు అని చెప్పి ప్రూఫ్ చేస్తున్నారని చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. సో ఫైనల్గా మా ఐన్యూస్ వ్యూవర్స్కి ఎటువంటి సందేశం ఇస్తారు ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు? రంజాన్ మాసంలో ఈ అంటువ్యాధి అది అంతం కావాలని అల్లాహ్ను ప్రత్యేకంగా వేడుకోండి. ఈ వ్యాధి నుండి మానవాళిని కాపాడాలని ఆ ప్రభువును, ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాను వేడుకోండి. మరియు ఈ రంజాన్ నెల ఇంట్లోనే గడప దాటుకుంటా గడపండి. రోజా అంటే అది ఉపవాసం. ఉపవాసం అంటే నాకు తథ్యం ఎల్లప్పుడూ ఆ అల్లాహ్ చూస్తున్నాడు, నేను ఇతరులకు నేను చీట్ చేయవచ్చు, కానీ నేను అల్లాహ్కు చీట్ చేయలేను. ఇతరుతోటి ఏమైనా నేను దాచవచ్చు, కానీ ఆయనతోటి నేను ఏమి దాచలేను. ఇదే అసలు రోజా, ఇదే అసలు ఆధ్యాత్మికత, ఇదే అసలు ట్రైనింగ్. ఎవరు చూడకపోని ఆయన చూస్తున్నాడు. అందుకే మీరు చూస్తుంటారు, మా చిన్న పిల్లలు కూడా రోజా ఉంటారు. రోజాలో ప్రత్యేకంగా ఇప్పుడు మే నెలలో వస్తున్నది రోజా. అయితే జుహర్ టైంలో, జుహర్ అంటే మధ్యాహ్నం టైంలో ఏదైతే నమాజ్ ఏదో అప్పుడు వజూ చేస్తారు, నీళ్లు కూడా నోట్లో తీసుకొని కడుక్కుంటారు. అయితే అప్పుడు కూడా వారు తమ కంఠంలో నీరు పోకూడదని వారు ఉమ్ముతుంటారు. ఉమ్ము కూడా పోకూడదని. ఆ చిన్నపిల్లాడు ఎక్కడన్నా పోయి ఏదో మూలలో ఏమైనా తినవచ్చు, త్రాగవచ్చు, కానీ త్రాగడు, తినడు. ఎందుకు? ఎవరు చూడకపోని నా అల్లాహ్ నాకు చూస్తున్నాడు. ఈ దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం, ఈ ట్రైనింగ్ తీసుకోవాలని మరియు ఆ ప్రభుతో క్షమాపణ కోరాలని మేము అపీల్ చేస్తున్నాము. మరియు ఈ నెల ఖురాన్ అవతరణ నెల కాబట్టి చాలా టైం ఖురాన్ పఠనంలో, దాని యొక్క అవగాహనలో వెచ్చించాలని కూడా మేము అపీల్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా మంచి సమయం దొరికింది. తమ పిల్లలతో, ఫ్యామిలీ మెంబర్స్తో సహా కూర్చొని ఖురాన్ అధ్యయనం చేయాలని, గడప దాటకుండా అధ్యయనం చేయాలని మేము అపీల్ చేస్తున్నాము. తక్కువ తినడం, తక్కువ నిద్రపోవడం, ఎక్కువ ఖురాన్ చదవడం, ఇదే నిజమైన రంజాన్ అంటున్నారు. నిజమైన రంజాన్. ఓకే, రైట్. ఫైనల్గా ఏం చెప్తారండి మహమ్మద్ ఖాన్ గారు? సారీ, ఫరూక్ గారు. యా మేడం, అందరికన్నా ముందు భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ఆచార ఆహార్యం వ్యవహారాలు ఉన్నటువంటి మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు మరియు ముస్లింయేతరులు ప్రతి ఒక్కరికి కూడాను, ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్రతి ఒక్కరికి కూడాను అడ్వాన్స్ రంజాన్ ముబారక్ అండి. రంజాన్ ఏదైతే ఈ కారుణ్య నెల ఉందో, ఈ నెల అవతరిస్తుంది. ఇప్పుడు జస్ట్ మీకు మగరిబ్ నమాజ్ తర్వాత నుంచి దాంట్లోకి మనం ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, అల్హమ్దులిల్లా. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ నెల మొత్తం కూడాను కరోనా రహిత భారతదేశం కాదు, కరోనా రహిత ప్రపంచం వైపు ఈ ముస్లిం సమాజం మాత్రమే కాదు, మొత్తం యావత్తు మానవాళి మొత్తం కూడాను అడుగు వేయాలి అని చెప్పేసి మనం అందరం కూడాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుందాం.
అదేవిధంగా ఇది యావత్తు మానవాళి యొక్క పండగ. ఈ మానవాళి అంటే ఇది ఎందుకంటే నేను మానవాళి యొక్క పండగ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది మీకు. ఖురాన్ అనేది హుదల్లిన్నాస్ అంటుంది. అంటే ఇది మొత్తం యావత్తు మానవాళి కోసం ఇది అవతరించినటువంటి గ్రంథం. ఇది అందరి కోసం వచ్చినటువంటి గ్రంథం. ఇందులో మీ యొక్క ప్రస్తావన అక్కడ ఉంది, నా యొక్క ప్రస్తావన ఉంది, మన అందరి యొక్క ప్రస్తావన ఉంది. ఖురాన్ అంటే ముస్లింలకు మాత్రమే అని చెప్పేసి అపోహ చెందాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో నేను స్పష్టంగా 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఎవరైతే నిజమైన ముస్లిం ఉంటారో వారు ఖచ్చితంగా ఇస్లాం యొక్క ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఏదైతే ఖురాన్ మరియు సహీ అహదీస్ ఉన్నాయో వాటిని తుచా తప్పకుండా మన ఉలమాలు, మన మత గురువులు, మన మత పండితులు, మన ధార్మికవేత్తలు, ధార్మిక పండితులు వారు ఏ రకంగా అయితే మమ్మల్ని బోధిస్తారో, ఏ రకంగా అయితే మమ్మల్ని సన్మార్గం వైపు పెట్టడానికి ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ ఉన్నాయో వాటిని తుచా తప్పకుండా పాటిస్తూ ఈ దేశంలో నివసిస్తున్నాము మరియు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని తుచా తప్పకుండా మేము మన అందరం కూడాను దీన్ని ఫాలో చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ అనేది బ్రేక్ చేయకుండా, ఎక్కడ కూడా రోడ్ల మీదకు రావటం, లేకపోతే జాగారాలు మరీ రోడ్డు మీద తిరుగుతూ ఉండటం, ఇలాంటి పనులు ఎక్కడ కూడా చేయకుండా టోటల్గా ఆధ్యాత్మికంగా ఆ దేవుడికి మీకు మధ్యలో ఒక ఎక్కువగా సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క రంజాన్ నెలని పూర్తిగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి, సద్వినియోగపరచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 2, నేను ఏదైతే మీడియాలో ఈరోజు ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, ఒక అపోహలు చాలా నెంబర్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అనేది ఇస్లాం వైపు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలుగులో ఖురాన్ అనేది చాలా చక్కగా అనువాదం చేసింది. మీరు ఎవరిని కూడా అడగాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఖురాన్ కనుక తీసి చూస్తే ప్రతి దాని అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి అతను చచ్చిపోయిన తర్వాత తీసుకువెళ్ళి అతన్ని పాతి పెట్టినంత వరకు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అతను జీవితాన్ని గడపాలి అనేది ప్రతి ఒక్క విషయం కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఒకసారి మన మీడియా మిత్రులు కూడా ఏమైనా అవసరం పడితే కనుక మీరు ఖురాన్ మరియు హదీస్ యొక్క ఇది తీసుకుంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రైట్, ఫైనల్గా ఏం చెప్తారండి సిద్దికి గారు? ఒక విషయం ఏంటంటే నేను ఎప్పటి నుండి అయితే ఈ కరోనా కేసెస్ మన కంట్రీలో రావడం జరిగిందో, నేను గాంధీ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ కరోనా పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తూ ఒక విషయం గమనించాను. అదేంటంటే ఈ వైరస్ ఏదైతే ఉందో చాలామందికి వస్తుంది, కానీ అందులో మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 80-85% మెంబర్స్కి చిన్న జలుబు, ఫ్లూ లాగా ఉంటుంది. అందులో కొందరికి సీరియస్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ వస్తుంది. అందులో మళ్ళీ కొంతమంది ఫ్యూ పీపుల్ ఆర్ డయింగ్ అవే ఆఫ్ దిస్ కరోనా అండి. అయితే యాక్చువల్గా మనం మానవులము ఏమంటుంటామంటే వీఆర్ గ్రేట్, మనమంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, వీ హ్యావ్ టెక్నాలజీ, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఫైట్ ఆల్ ద బ్యాక్టీరియా, వైరసెస్, జబ్బులను, దర్ ఈజ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అని అనుకుంటాము. కానీ ఫైనల్గా చూస్తే ఈ చిన్న కరోనా వైరస్ వచ్చేసి హ్యాస్ షోన్ అస్ దట్ చిన్న దాన్ని కూడా మనము ట్యాకిల్ చేసే పరిస్థితిలో ఇప్పుడు లేము. ఫైనలీ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ దెర్ ఈజ్ సూపర్ పవర్. మనము దైవం వరకు దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. అదే దేవుడు ఈజ్ కాజింగ్ సమ్ పీపుల్ టు బీ ఫ్లూ లాగా వస్తుంది, కొందరికి సీరియస్ ఫామ్ వస్తుంది, కొందరు మరణిస్తున్నారు కూడా. సో మనమందరము మన లిమిటేషన్స్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం రియలైజ్ చేసేసి ఆ దైవం వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా మనం ఎంత మందులున్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, చివరికి మనం కోరుకునేది మన దైవంని, మన ప్రపంచమంతటిని, మన దేశాన్ని ఈ కరోనా వ్యాధి నుండి విముక్తి కలిగించమని చెప్పేసి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచమని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు. ఏదైతే ముస్లిం సోదరుల్లో కావచ్చు, వేరే వాళ్ళలో కావచ్చు, ఏదైతే అపోహలు ఉన్నాయో, ఈ విధంగానే రంజాన్ పండుగ షాపింగ్ చేయాలి, లేదంటే ఇఫ్తార్ విందులు ఉండాలి, లేదంటే కనుక హలీం తినాలి, షాపింగ్లో గాజులు, లేదంటే పూర్తిగా రోజంతా సరే రోడ్ల మీద తిరగాలని చెప్పి ఏదైతే అపోహలు ఉన్నాయి ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి చాలా ముఖ్యమైన విషయాలు మా న్యూస్ వ్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి చెప్పేదేనంటే రంజాన్ పండుగను ఇంట్లో ఉండే చేసుకోండి, సామూహిక ప్రార్థనలు చేయకండి. ఏదైతే చెప్పడం జరిగిందో డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ విధంగా ఫాలో కండి. డాక్టర్ గారు అయితే చెప్పారు, ప్రికాషన్స్ తీసుకోండి. మరొకసారి ఐ న్యూస్ తరపున చెప్పే విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పటికి కూడా భౌతిక దూరం మెయింటైన్ చేయండి, కంపల్సరీ మాస్కులు ధరించండి, వీలైనంత వరకు హ్యాండ్ వాష్ చేసుకోండి, శానిటైజర్ వాడుతుండండి. మీరు సేఫ్గా ఉండండి, మీ కుటుంబాన్ని సేఫ్గా ఉంచండి, సమాజాన్ని సేఫ్గా ఉండే బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.